సో చాలా మందిలో హియరింగ్ లాస్ అనేది వస్తుందన్నమాట. 2 చెవులు మరి సరిగ్గా పనిచేస్తున్నాయో లేదో ఎక్కువ గట్టిగా అరవాల్సొస్తుంది. యంగ్‌స్టర్స్‌ని కూడా గట్టిగా పిలవాల్సొస్తుంది. ఒకప్పుడు అసలు చెవులు వినిపించట్లేదంటే ఎంతో పెద్దవాళ్ళైతేనే ఏదో ప్రాబ్లమ్ ఉంటేనే అనుకునేవాళ్ళు. కానీ ఈ మధ్య కాలంలో చూస్తే మనం యంగ్‌స్టర్స్‌లో కూడా ఇలాంటివి చూస్తున్నాము. అసలు మెయిన్ కాజ్ ఏమై ఉంటదండి? మోస్ట్ కామన్ కాజ్ ఇస్ లాస్ ఆఫ్ ఫోకస్ అండి. ఫస్ట్ వీళ్ళు ఏ ఫోనుల్లోనో ఇంకా ఏ టీవీలోనో చూస్తుంటే ఫస్ట్ వేరే వాళ్ళు బయట ప్రపంచం వాళ్ళకి వినిపించదు. మీరు ఎంత అరవండి వాళ్ళకి వినిపించదు. మోస్ట్ కామన్ ఇస్ ఆ ఇండివిజువల్ ఫోకస్ లేకపోవటం. ఆ తర్వాత ఇప్పుడు మెడికల్ కండిషన్స్ లోకి వస్తే వ్యాక్స్ అండి సింపుల్ కారణం. చెవి లోపల వ్యాక్స్ స్టఫ్ అయిపోయి ఉండటం. ఇంకోటి ఈ మధ్య అందరూ కాటన్ బడ్స్ దొరుకుతాయి కదా అండి, వాటితో చెవులు క్లీన్ చేసుకుంటున్నాం అనుకొని దాన్ని బయటికి లాగే బదులు ఈ వ్యాక్స్ అంతటిని లోపలికి స్టఫ్ చేసేస్తూ ఉండటం. సింపుల్ వ్యాక్స్ ఇస్ మోస్ట్ కామన్ రీజన్ అండి. ఈ వ్యాక్స్ క్లీన్ చేయగానే పేషెంట్ కి ఎంత రిలీఫ్ వస్తుందంటే సడన్ గా నాకు చాలా బాగా వినిపిస్తుందండి అని చెప్తారు. వ్యాక్స్ తీసేయగానే చాలా బ్రహ్మాండంగా వినిపిస్తుందండి, కొత్త చెవులు వచ్చినట్లున్నాయండి అని చెప్తారు కొంతమంది పేషెంట్స్. నెక్స్ట్ హియరింగ్ లాస్ వచ్చేసరికి మళ్ళీ కండక్టివ్ హియరింగ్ లాస్, సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అని మాకు మెడికల్ టర్మినాలజీలో 2 రకాలు ఉంటాయండి. కొన్ని కండిషన్స్ ఉంటాయి, అందులోనే చెవిలో చీము పట్టడం, ఈ జలుబు బాగా చేసినప్పుడు చెవులు దిబ్బడ్లు కట్టడం అని అంటారండి. అట్లాగా ఉన్నప్పుడు కండక్టివ్ హియరింగ్ లాస్. ఇవేంటంటే మందులు వాడుకుంటే వారం 10 రోజుల్లో మీకు వినికిడి వెనక్కి వచ్చేస్తుంది. ఇంకొక కండిషన్ ఏంటంటే లాస్ ఆఫ్ రెడ్యూస్డ్ ఎయిర్ ప్రెషర్ అండి. ఎయిర్ ట్రావెల్ అంటే ఫ్లైట్లలో తిరిగే వాళ్ళు కొంతమంది జలుబు చేసినప్పుడు అప్పుడు కొంత ఫ్లైట్స్లో ఎక్కిన తర్వాత సడన్ గా చెవులు లోపలికి వెళ్ళిపోయి నాకేం వినిపించట్లేదు అని చెప్పి వస్తారండి క్లినిక్స్కి. వాళ్ళకి కూడా కొన్ని రోజులు ఈ యూస్టేషన్ ట్యూబ్ బ్లాక్ వల్ల అట్లాగా మీకు వినికిడి తగ్గుతుంది. వాళ్ళు కూడా కొన్ని రోజులు మందులు పెట్టుకుంటే వాళ్ళకి కూడా రిలీఫ్ వస్తుంది. ఇంకొక కండిషన్ సీరియస్ ఓటైటిస్ మీడియా. ఇది జలుబు వల్ల ఇందాక నేను చెప్పినట్లు జలుబు వల్ల చెవిలో నీరు చేరుతాయండి. ఈ నీరు చేరిన తర్వాత ఇది కూడా మందులతో పరిష్కారం ఉంటుంది. మందులతో తగ్గని పక్షాన వీ కెన్ స్టిల్ గో ఫర్ అన్ ఆపరేషన్ అండి, మైనర్ ప్రొసీజర్. ఆ నీటిని తీసేస్తే చిన్న సర్జరీ ఉంటుంది. ఇది కండక్టివ్ డెఫ్నెస్ అంటే. నెక్స్ట్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అని ఇంకొక రకం ఉంటుందండి. ఇందులో నరం దెబ్బతింటుందండి. నరం దెబ్బతినేది కొంత రేర్, అంటే నాట్ సంథింగ్ విచ్ వీ సీ ఆన్ అ డైలీ బేసిస్. కానీ ఇది జరగదు అని కూడా లేదండి. ఈ మధ్యకాలంలో యంగ్ ఇండివిజువల్స్లో మనం చూస్తున్నాం. ఇలాంటి కండిషన్స్ ఉన్నప్పుడు యూజువల్గా మనం మెడిసిన్స్ అనేవి ఓరల్గా స్టార్ట్ చేసుకోవాలి. కొన్నిసార్లు చెవిలో కూడా ఇంజెక్షన్స్ కొన్ని ఇవ్వాల్సి ఉంటుంది. ఇమ్మీడియట్గా సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ అంటే వాళ్ళు నాకు వినిపించట్లేదు అని గ్రహించిన 2-3 రోజుల్లో డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఓరల్ మెడిసిన్ స్టార్ట్ చేస్తే ఈ సడన్ సెన్సరీ న్యూరల్ హియరింగ్ లాస్ హై ఛాన్సెస్ ఆఫ్ రికవరీ అండి. అంటే చాలా మళ్ళీ వెంటనే కొన్ని రోజులు మళ్ళీ రికవర్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అదే వీళ్ళు నెగ్లెక్ట్ చేసి నాకు పర్వాలేదు ఇంకా టైం ఉన్నది అనుకొని ఈ రోజు కాదు రేపటికి తగ్గిపోతుందేమో, వారం రోజులు వెయిట్ చేసి వెళ్తాను, ఇది ఏంటంటే మనం గోల్డెన్ టైం అంతా మనం వేస్ట్ చేస్తున్నట్టు. అండ్ ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నది కూడా ఏంటంటే బ్లూటూత్ పెట్టుకోవడం, లేదంటే ఇయర్ ఫోన్స్ పెట్టుకోవడం. సో ఇట్లా ఎక్కువసేపు ఉండడం వల్ల కూడా చాలా మందికి అవి పెట్టుకుని తీసేసిన తర్వాత అదంతా లోపల వాళ్ళకి సాంగ్స్ కానీ చూస్తున్న వీడియోస్ కానీ హై ఫ్రీక్వెన్సీలో వింటుంటారు. సో బయటంతా వచ్చేసరికి నార్మల్గా పిలిచిన అట్లా ఇట్లా తిరుక్కుంటా అలా చూస్తూ ఉంటారు. సో వాటి వల్ల కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ అవుతాయా డాక్టర్? ఇయర్ పాడ్స్ పెట్టుకున్నప్పుడు మీరు చెప్పినట్లు ఏంటి అంటే ఎన్ని డెసిబెల్ వాల్యూమ్ పెట్టుకోవాలన్న కంట్రోల్ వాళ్ళకి ఉండదండి. కొంతమంది బాగా మ్యూజిక్ ఎంజాయ్ చేసే వాళ్ళు హైయెస్ట్ వాల్యూమ్ పెట్టుకొని వింటారు. ఇది కొంతసేపటి వరకు పర్వాలేదండి. ఇది కానీ కొంత డెసిబెల్ కొంత పెరిగి లేదు అంటే కొంత క్రానిక్ పీరియడ్ అయింది అనుకోండి, కొంత టైం స్పాన్ పెరిగింది అనుకోండి, నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అని ఇంకొక కండిషన్ ఉంటుందండి. ఇది సడన్ ఎక్స్పోజర్ టు లౌడ్ సౌండ్స్, నాట్ స్పెసిఫికలీ టు యువర్ ఇయర్ పాడ్స్. ఈ లౌడ్ మ్యూజిక్ ఎక్స్పోజర్ అండి, ఈ పార్టీస్కి అది వెళ్ళినప్పుడు సడన్ లౌడ్ మ్యూజిక్ ఎక్స్పోజర్స్, స్పీకర్స్ కి దగ్గరగా నించోవటం, వీటి వల్ల ఏమవుతుందంటే సడన్ గా అంత శబ్దాన్ని మన చెవి తీసుకునేది కష్టం అండి. సో దీనికి ఏమవుతుందంటే నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ అని ఒక కండిషన్ ఉంటుందండి, ఎక్స్పోజర్ టు లౌడ్ సౌండ్స్ వలన. ఈ పార్టీకి వెళ్ళే పిల్లలు కొంతమంది వస్తూ ఉంటారు, లేదంటే ముందు రోజు ఏదో బారాత్ ఇలాంటివి ఏదైనా అటెండ్ చేసి వచ్చాము. పార్టీస్ కూడా ఎక్కువైపోయాయి, అక్కడ కూడా ఎంత లౌడ్ మ్యూజిక్ ఉంటుంది, వెళ్ళొచ్చి రాగానే హెడ్ఏక్ వస్తుంది, చెవులో నొప్పి వస్తుంది, ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారు. చెవిలో నొప్పి రావటం, గుయ్యమని శబ్దం వస్తుంది అని చెప్పటం, ఈ టినిటస్ లాగా. ఈ రికవరీ ఫేజ్ లో నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ ఇస్ ఆల్సో
వెరీ ఇంపార్టెంట్ కండిషన్ అండి. కొంచెం Okay. కేర్ఫుల్ గా డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి చూపించుకుంటూ ఫాలో అప్ చేసుకుంటూ ఉండాలి. ఎంత డెసిబుల్ లాస్ ఉంది, ఎన్ని రోజులు రికవరీ పడుతుంది, ప్రతి మనిషి ఒకలా రెస్పాండ్ అవ్వరండి. ప్రతి ఒక్కరికి యూనిక్ గా ఉంటుంది. అవునండి, చూసుకుంటూ ఉండాలి మనం కూడా. సో అంటే ఇప్పుడు మరి మెడిసిన్స్ తీసుకున్న తర్వాత వాళ్ళు నార్మల్ అయ్యే ఛాన్సెస్ అంటే ఎన్ని డేస్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఎట్లా ఉంటుంది అంటారు? నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ రికవరీ ఛాన్సెస్ వేరీస్ అండి. మనిషికి వేరే ఉంటుంది, కానీ రికవరీ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయండి. ఇదే నాయిస్ ఇండ్యూస్డ్ హియరింగ్ లాస్ లో కొన్నిసార్లు వినికిడి కర్ణబేరి టింపానిక్ మెంబ్రెయిన్ రప్చర్ అయినప్పుడు పర్ఫరేషన్ వస్తుంది. మీరు లౌడ్ సౌండ్స్ కి పర్ఫరేషన్ అవుతుందా, రంధ్రం పడుతుందా అని సర్ప్రైజ్ అవ్వచ్చు. కానీ లౌడ్ సౌండ్స్ వలన కూడా కొన్నిసార్లు టింపానిక్ మెంబ్రెయిన్స్ లో రప్చర్ కనిపిస్తుందండి కొన్నిసార్లు. లేదంటే కొన్నిసార్లు ఎవరైనా కొట్టుకోవటం, స్లాపింగ్ ఆన్ ది ఇయర్. అందుకే చిన్న పిల్లల్ని కొట్టద్దు, ఇక్కడ కొట్టద్దు అని చెప్పి చెవి మీద కొడితే చాలా దాని వలన కూడా రంధ్రం పడే అవకాశాలు ఉంటాయండి. అప్పుడు కూడా పేషెంట్ ఈ చెవిలో రంధ్రం పడిన తర్వాత తక్కువ వినిపిస్తుంది, గుయ్యమని శబ్దం వినిపిస్తుంది, లేదంటే అసలు వినిపించట్లేదు, ఈ కండిషన్స్ చెప్పుకొని డాక్టర్ గారి దగ్గరికి వస్తారు. అప్పుడు దే విల్ ట్రై టు హైడ్ ద హిస్టరీ అండి. చెప్పరు ఎవరో కొట్టారు అని చెప్పరు, అవన్నీ చెప్పరు. కాకపోతే డాక్టర్ గారికి చూడంగానే అర్థమవుతుందండి. సో మరి మన ఇయర్స్ ని క్లీన్ చేసుకోవటం ఎట్లా అంటారు? చెవిని క్లీన్ చేసుకోవాలి అని అనుకోకూడదండి. చెవులు వాటంతట అవే క్లీన్ అవుతాయి. దాని మెకానిజం, దాని ఎనాటమీని అలా ఉంటుందండి. ఇయర్ కెనాల్ ఎనాటమీని అలా ఉంటుంది. మనమేమి బయట నుంచి కొత్తగా ఇయర్ బడ్స్ లాంటివి పెట్టి దాన్ని డిస్టర్బ్ చేయకపోతే సరిపోతుందండి. ఇయర్ బడ్స్ పెట్టడం వల్ల ఏమవుతుందంటే మైక్రో ట్రామాస్ అవుతాయండి. ఆ చర్మం ఏదైతే ఉందో అది కొంత సెన్సిటివ్ ఉంటుంది. ఇంకా టైనీ హెయిర్ ఫాలికల్స్ ఉంటాయండి. వాటిని మనం ఎప్పుడైతే రెగ్యులర్గా ఇట్లా క్లీన్ చేసుకుంటున్నాం అనుకొని ఎప్పుడైతే దాన్ని స్క్రాచ్ చేస్తామో ఆ హెయిర్ ఫాలికల్స్ ఇన్ఫెక్ట్ అవ్వటం, ఒటైటిస్ ఎక్స్టర్నా అని చెప్పి ఒక కండిషన్, అది బయట ఇయర్ క్యానల్ ఇన్ఫెక్ట్ అవ్వటం, ఇవన్నీ మనం ఇన్ జనరల్ మనం ప్రాక్టీస్ లో ఎక్కువ చూస్తామండి. మోస్ట్ కామన్ కాజెస్ ఇయర్ బడ్స్ అండి. సో అంటే నార్మల్ గా ఎక్కువగా హెడ్ బాత్ చేయించిన చిన్నపిల్లల్లో కానివ్వండి, పెద్దవాళ్ళు సో చెవులోకి నీళ్ళు వెళ్ళిపోయాయి అలా చెప్తూ ఉంటారు. సో దానికి ఏంటండి మరి, ఆ నీళ్లు పోవడానికన్నా వాళ్ళు ఏదో ఒకటి పెట్టి ఏదో చేస్తూ ఉంటారు. సో అంటే దాని వల్ల అట్లా వాటర్ స్టోర్ అవ్వడం వల్ల ఏమైనా ప్రాబ్లమ్? వాటర్ స్టోర్ అవ్వదండి, బయటికి వచ్చేస్తాయి. వాటర్ అదేమి ఒక బకెట్ లాగా ఉండదు కదా, సో బయటికి వచ్చేస్తాయండి. సో ఎలాంటి ప్రాబ్లం ఉన్నా వెంటనే మనం ఓన్ రెమెడీస్ చేసుకోకుండా డాక్టర్ ని కన్సల్ట్ చేయాలి, వెళ్తే మంచిదండి. మేము కూడా మీరు చెప్పిన సింటమ్స్ ని ఇది ఇమాజినేషన్ లోనే ఉంటుందండి. మేము చూస్తేనే మాకు అర్థమవుతుంది ఏం జరిగింది అనేది. ఇయర్ ఇస్ వెరీ కాంప్లెక్స్ బోన్ అండి ఇయర్. సో దాన్ని ఇంకెక్కువ మనం కాంప్లికేట్ చేసుకోకూడదు, డాక్టర్ ని కన్సల్ట్ చేసి సో మంచి మెడిసిన్స్ పెట్టుకుంటే వెంటనే క్యూర్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు, చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్, డాక్టర్ వందన గారు చెప్పింది విన్నారు కదండి. సో మీకు కూడా ఈరోజు మాట్లాడిన వాటిలో ఏమైనా డౌట్స్ ఉంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి నెంబర్కి కాల్ చేయొచ్చు, లేదంటే కోర్ ఆర్థోపెడిక్ అండ్ ఈఎన్టీ హాస్పిటల్ మోతీనగర్లో ఉంది, డైరెక్ట్గా వచ్చి కన్సల్ట్ చేయొచ్చు.